హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియో అనేది 7th యూనిట్ యొక్క కంటిన్యూయేషన్. B.Ed సెకండ్ సెమ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ పెడగాజీ సబ్జెక్ట్ ఇది. సో ఇవాళ అదే సబ్జెక్ట్లో 7th యూనిట్ సెకండ్ సెమ్కి సంబంధించి మ్యాథ్స్ పెడగాజీలో 7th యూనిట్ యొక్క కంటిన్యూయేషన్. ఆల్రెడీ మనకు 7.8 వరకు క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. మీకు ప్లేలిస్ట్ కూడా దొరుకుతుంది ఛానల్లో. సెమ్ 1 వాళ్ళకి మ్యాథమెటిక్స్ పెడగాజీ మొత్తం ప్లేలిస్ట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. సో సెమ్ 2 వాళ్ళకి 7th యూనిట్ వరకు ఇవాళ అండ్ నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ అయిపోతుంది. ఆ ప్లేలిస్ట్ కూడా మీకు వచ్చేస్తుంది. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 7th యూనిట్ 8th యూనిట్ అనేది స్టార్ట్ చేస్తాము. సో మనకి ఈ మంత్లో చాలా వరకు బోనస్ వీడియోస్ అనేటివి వస్తున్నాయి. సో రెగ్యులర్గా అప్లోడ్ అయ్యే వీడియోసే కాకుండా ఈ బోనస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని ప్రెస్ చేయండి. సో దట్ వీడియో పెట్టిన ప్రతిసారి మిస్ కాకుండా మీరు చూడొచ్చు, నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. ఓకే, సో ఇవాళ క్లాస్లో కాన్సెప్ట్ మ్యాపింగ్ గురించి మొత్తంగా తెలుసుకుంటాము. సో 7.9 అనేది ఇవాళ క్లాస్లో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఒక సింగిల్ టాపిక్ మిగులుతుంది 7.10 ఇన్ 7th యూనిట్. ఓకే, అది నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేసేస్తాం. సో కాన్సెప్ట్ మ్యాపింగ్ మీరు చూసుకున్నట్టయితే, కాన్సెప్ట్ మ్యాపింగ్ వాస్ డెవలప్డ్ బై జోసెఫ్ నోవాక్ 1984, who was interested in strategies that assist students learn how to learn. సో కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది ఎవరు డెవలప్ చేశారు? జోసెఫ్ నోవాక్ గారు. ఓకే, ఈయన ఈ కాన్సెప్ట్ మ్యాపింగ్ని ఎందుకు తీసుకొచ్చారు అని అంటే, ఎలా నేర్చుకోవాలన్న దాన్ని స్టూడెంట్స్ నేర్చుకుంటారని. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నోవాక్స్ కాన్సెప్ట్ మ్యాపింగ్ టెక్నిక్ వాస్ బేస్డ్ ఆన్ డేవిడ్ ఆసబెల్స్ థియరీ ఆఫ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్, వేర్ బై ఎ లెర్నర్ లింక్స్ న్యూ కాన్సెప్ట్స్ టు ప్రీవియస్లీ ఎక్స్పీరియన్స్డ్ కాన్సెప్ట్స్. సో జోసెఫ్ నోవాక్ గారే కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది తీసుకొచ్చారు, కానీ అది దేని మీద బేస్ అయి ఉంది? డేవిడ్ ఆసబెల్స్ గారి థియరీ ఆఫ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనే టాపిక్ మీద బేస్ అయి ఉంది. ఓకే, ఎవరు అది? డేవిడ్ ఆసబెల్ గారు ఇచ్చారు థియరీ ఆఫ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్. ఓకే, దీని మీద బేస్ అయి ఉన్నది కాన్సెప్ట్ మ్యాపింగ్ విచ్ ఈస్ గివెన్ బై జోసెఫ్ నోవాక్. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే, కొత్త కొత్త లింక్స్ అనేటివి లెర్నర్స్ న్యూ కాన్సెప్ట్స్ తోటి చేస్తారు విత్ ద ప్రీవియస్ ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్ ఆర్ కాన్సెప్ట్. సో ముందుగానే నేర్చుకున్న నాలెడ్జ్ కానివ్వండి, కాన్సెప్ట్ని కానివ్వండి, కొత్త నాలెడ్జ్ తోటి లింకప్ చేస్తారనమాట. ఓకే, వయా థియరీ ఆఫ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్. ఓకే, సో దాని మీదనే బేస్ అయి ఉంది మన కాన్సెప్ట్ మ్యాపింగ్. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కాన్సెప్ట్ మ్యాపింగ్ ఈస్ ఆఫెన్ యూస్డ్ బై సైన్స్ ఎడ్యుకేటర్స్ ఆన్ ద ఎలిమెంటరీ అండ్ సెకండరీ లెవెల్, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఎఫెక్టివ్లీ యూస్డ్ విత్ అదర్ సబ్జెక్ట్ ఏరియాస్ అండ్ విత్ యంగర్ లెర్నర్స్. సో ఇక్కడ ఏమంటున్నారు? కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది ఎక్కువగా సైన్స్ ఎడ్యుకేటర్స్ అంటే సైన్స్ టీచర్స్ యూజ్ చేస్తారు. ఓకే, సైన్స్ స్ట్రీమ్ అన్నట్టు, ఓన్లీ సైన్స్ సబ్జెక్ట్ అన్నట్టు కాదు. సో సైన్స్ స్ట్రీమ్ ఉన్న ఎడ్యుకేటర్స్, సైన్స్ టీచర్స్ అనే వాళ్ళు యూజ్ చేస్తారు కాన్సెప్ట్ మ్యాపింగ్ని. ఎక్కడెక్కడ? ఎలిమెంటరీ లెవెల్లో అండ్ ఆల్సో సెకండరీ లెవెల్లో. ఎందుకు అని అంటే, ఇక్కడ లెర్నింగ్ అనేది కొంచెం ఎఫెక్టివ్గా జరుగుతుంది కాన్సెప్ట్ మ్యాపింగ్ యూజ్ చేయడం వల్ల. అండ్ అదే కాకుండా మిగతా సబ్జెక్ట్ ఏరియాస్ తోటి మనం లింక్ అనేది చేయొచ్చు. అండ్ ఆల్సో యంగర్ లెర్నర్స్కి ఇది చాలా ఎఫెక్టివ్ మెథడ్ అనమాట కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది. అందుకే సైన్స్ ఎడ్యుకేటర్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ద కాగ్నిటివ్ థియరీస్ సచ్ యాజ్ పియాజెట్, ఆసబెల్ హ్యావ్ అన్డౌటెడ్లీ ఎఫెక్టెడ్ ఇన్ ద ఫార్ములేషన్ ఆఫ్ కాన్సెప్ట్ మ్యాప్. సో పియాజెట్ గారు ఇచ్చిన కాగ్నిటివ్ థియరీస్ యొక్క కాన్సెప్ట్ కానివ్వండి, ఆసబెల్ గారు ఇచ్చిన కాన్సెప్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కాన్సెప్ట్ మ్యాప్ని ఎఫెక్ట్ చేశాయన్నమాట. ఇంతకుముందే మనం చూసాం కదా, జోసెఫ్ నోవాక్ గారు డెవలప్ చేశారు కాన్సెప్ట్ మ్యాపింగ్ని, కానీ బేస్డ్ ఆన్ డేవిడ్ ఆసబెల్స్ థియరీ ఆఫ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్. సో వీళ్ళు ఇచ్చిన ఈ పియాజెట్ కానివ్వండి, ఆసబెల్ కానివ్వండి ఇచ్చిన కాగ్నిటివ్ థియరీస్ అనేటివి ఎఫెక్ట్ చూపించినాయి కాన్సెప్ట్ మ్యాప్ మీద. ఓకే, కాన్సెప్ట్ మ్యాప్ ఫార్ములేషన్ మీద. సో నెక్స్ట్ చూసుకుంటే, a concept map serves as an organizational tool of knowledge from the most general to most specific. సో ఈ కాన్సెప్ట్ మ్యాపింగ్ ఏదైతే ఉందో అదొక ఆర్గనైజేషనల్ టూల్, అంటే మనం యూజ్ చేసే టూల్ మన లెర్నింగ్కి ఎఫెక్టివ్గా ఉండడానికి. అది కూడా ఆర్గనైజేషనల్ అంటే స్టెప్ బై స్టెప్, సీక్వెన్స్ ఫార్మాట్, లేకపోతే ప్లాన్డ్గా. ఓకే, సో ఆర్గనైజేషనల్ టూల్ అనేది మనకి కాన్సెప్ట్ మ్యాపింగ్ దేనికోసం? నాలెడ్జ్ గెయిన్ చేయడం కోసం. అది కూడా జనరల్ నుంచి స్పెసిఫిక్ వెళ్తుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే, యూజువల్లీ కాన్సెప్ట్ మ్యాప్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ఏ హైరారికల్ ఫార్మాట్ విత్ ద మోర్ జనరల్ కాన్సెప్ట్స్ ఎట్ ద టాప్ అండ్ స్పెసిఫిక్ సపోర్టింగ్ కాన్సెప్ట్స్ టువర్డ్స్ ద బాటమ్. సో ఇక్కడ మనకు ఆల్రెడీ చూసింది ఏంటి ఇంతకుముందు పాయింట్లో? మోస్ట్ జనరల్ నుంచి మోస్ట్ స్పెసిఫిక్ వెళ్తుంది అనేసి. ఓకే,
సో కాన్సెప్ట్ మ్యాప్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తారంటే హైరారికల్ ఫార్మాట్లో, అంటే సీక్వెన్షియల్ ఆర్డర్లో. ఆల్రెడీ చూసాం కదా ఆర్గనైజేషనల్ టూల్ మనకి కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది. సో అలా సీక్వెన్షియల్ ఫార్మాట్లో ఉన్నప్పుడు జనరల్ కాన్సెప్ట్స్ అనేటివి టాప్లో ఉంటాయి అండ్ స్పెసిఫిక్ కాన్సెప్ట్స్, జనరల్ కాన్సెప్ట్స్ని సపోర్ట్ చేసే ఈ స్పెసిఫిక్ కాన్సెప్ట్స్ అనేటివి బాటంలో ఉంటాయి. ఓకే, సో స్టెప్ బై స్టెప్ వెళ్తుందన్నమాట. జనరల్ టు స్పెసిఫిక్, జనరల్ ఆన్ టాప్ అండ్ స్పెసిఫిక్ ఆన్ బాటమ్. ఓకే, when constructing a concept map, learners should be instructed to place the most general term / idea at the top of their concept map and connect the remaining concepts. సో మీరు దేని గురించి అయితే కాన్సెప్ట్ మ్యాపింగ్ చేయాలనుకుంటున్నారో ఆ జనరల్ ఐడియాని టాప్లో పెట్టాల్సి ఉంటుంది. దానికి కనెక్టింగ్ ఉంటాయి కదా కాన్సెప్ట్స్ అనేటివి, అవన్నీ బాటంలో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అదే ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మనం కాన్సెప్ట్ మ్యాపింగ్ ఇన్ ద లెర్నింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లో కాన్సెప్ట్ మ్యాపింగ్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ లెర్నింగ్ కాన్సెప్ట్ మ్యాపింగ్ యాజ్ ఎ టూల్ టు సపోర్ట్ ద లెర్నింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ ద క్లాస్ రూమ్. సో ఈ కాన్సెప్ట్ మ్యాపింగ్ని డిఫరెంట్ వేస్లో మనం యూజ్ చేయొచ్చు. అది కూడా ఒక టూల్ లాగా, లెర్నింగ్కి ఒక టూల్ లాగా. ఓకే, అది కూడా మ్యాథమెటిక్స్ లెర్నింగ్కి ఇన్ ద క్లాస్ రూమ్, అది డిఫరెంట్ వేస్లో యూజ్ చేయొచ్చు అనేసి అంటున్నారు. ద ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ ఎ పర్టిక్యులర్ వే ఆఫ్ అప్లయింగ్ కాన్సెప్ట్ మ్యాపింగ్ విచ్ క్యాన్ బి సమ్డ్ అప్ యాజ్ ఫాలోస్. సో కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది ఎలా మనము మ్యాథమెటిక్స్లో అప్లై చేయొచ్చు కాన్సెప్ట్ మ్యాపింగ్ని అనేసి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో డిఫరెంట్ వేస్ అనేటివి ఉంటాయి, బట్ కాగ్నిటివ్ అండ్ నాన్ కాగ్నిటివ్ ఎలిమెంట్స్ అనేటివి ఇంపార్టెంట్. ఓకే, సో ఆ ప్రకారంగా చూసుకుంటే మనకి మ్యాథమెటిక్స్ లెర్నింగ్లో కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది కాగ్నిటివ్ ఎలిమెంట్స్ను నాన్ కాగ్నిటివ్ ఎలిమెంట్స్ ద్వారా చేయొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. కాగ్నిటివ్ ఎలిమెంట్స్, కాన్సెప్ట్ మ్యాపింగ్ ఎలాబొరేటెడ్ బై ద టీచర్ serves in the main as a guide to reinforce the development of thought elements that are implicit in mathematical content. సో మ్యాథమెటిక్స్లో మనకి థాట్ అనేది ఉంటుంది, లాజికల్ థింకింగ్ అనేది అవసరం ఉంటుంది, కాగ్నిటివ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది ఏం చేస్తుంది అని అంటే టీచర్స్కి ఒక మెయిన్ గైడ్ లాగా పనికొస్తుంది. అది కూడా రీఎన్ఫోర్స్ చేయడానికి డెవలప్మెంట్ని, ఎందులో థాట్స్లో. ఓకే, సో కాగ్నిటివ్ అంటేనే మీ థింకింగ్ లెవెల్కి సంబంధించి కాబట్టి, సో ఆ థింకింగ్ లెవెల్ని పెంచడానికి, డెవలప్ చేయడానికి, రీఎన్ఫోర్స్ చేయడానికి మెయిన్ గైడ్ లాగా కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది టీచర్కి పనికొస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈజ్ నాన్ కాగ్నిటివ్ ఎలిమెంట్స్. ఇక్కడ ఎలా జరుగుతుందో చూద్దాం. కాన్సెప్ట్ మ్యాపింగ్ డెవలప్డ్ బై ద స్టూడెంట్స్ యాజ్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్ సూపర్వైజ్డ్ బై ద టీచర్ serve as reinforcement in the development of effective factors such as self concept. సో మీరు కాగ్నిటివ్ ఎలిమెంట్స్లో మీకు థాట్ ప్రాసెస్ని డెవలప్ చేస్తుంది. సో నాన్ కాగ్నిటివ్ ఎలిమెంట్స్లో ఏంటంటే కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది స్టూడెంట్స్ ఇక్కడ డెవలప్ చేస్తారనమాట. ఓకే, అది కూడా క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ద్వారా అండ్ టీచర్స్ సూపర్వైజ్ చేస్తారు. ఓకే, వీటి వల్ల ఏమవుతుంది, ఎఫెక్టివ్ ఫ్యాక్టర్స్ అనేటివి డెవలప్ అవుతాయి, రీఇన్ఫోర్స్ అవుతాయి. ఓకే, ఈ ఎఫెక్టివ్ ఫ్యాక్టర్స్ అంటే సెల్ఫ్ కాన్సెప్ట్, సెల్ఫ్గా నేర్చుకోవడం, ఇవన్నమాట. సో కాగ్నిటివ్ ఎలిమెంట్స్ అండ్ నాన్ కాగ్నిటివ్ ఎలిమెంట్స్ ఆర్ వేస్ ఇన్ విచ్ కాన్సెప్ట్ మ్యాప్ క్యాన్ బి అప్లైడ్ ఇన్ మ్యాథమెటిక్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కాన్సెప్ట్ మ్యాప్స్ చూద్దాం. సో మీకు షార్ట్ ఆన్సర్స్లో కాన్సెప్ట్ మ్యాపింగ్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి అని అడిగే అవకాశం ఉంటుంది. సో అలా చూసుకోండి మీరు, లాంగ్ ఆన్సర్లో కూడా రావచ్చు. సో క్యారెక్టరిస్టిక్స్ చూసుకున్నట్టయితే కాన్సెప్ట్ మ్యాప్స్ ఇంక్లూడ్స్ కాన్సెప్ట్స్ యూజువల్లీ ఎన్క్లోజ్డ్ ఇన్ సర్కిల్స్ ఆర్ బాక్సెస్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ కాన్సెప్ట్స్ ఆర్ ఇండికేటెడ్ విత్ కనెక్టింగ్ లైన్స్. సో మీరు కాన్సెప్ట్ మ్యాపింగ్ చూసుకున్నట్టయితే ఫ్లో చార్ట్ లాగా కనిపిస్తూ ఉంటుంది, అంటే సర్కిల్స్లో కానివ్వండి, బాక్సెస్లో కానివ్వండి మీకు కాన్సెప్ట్స్ అనేటివి కనిపిస్తాయి. వాటి మధ్యలో రిలేషన్ అనేది లైన్స్ ద్వారా లింక్ అయి ఉంటుంది, కనెక్టింగ్ లైన్స్ ద్వారా. అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, కాన్సెప్ట్ మ్యాప్స్ అంటేనే కాన్సెప్ట్స్ ఉన్నట్టంలో. ఓకే, కాన్సెప్ట్ని మనం మ్యాపింగ్ లాగా చేస్తున్నాం, అంటే మ్యాప్ అనేది చేస్తున్నాం కాన్సెప్ట్స్ మధ్యలో, అదే కాన్సెప్ట్ మ్యాపింగ్. ఓకే, నెక్స్ట్ ఈస్ కాన్సెప్ట్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ఏ హైరారికల్ ఫ్యాషన్ with most general concepts on top of the map and more specific, less general concepts arranged hierarchically below. సో హైరారికల్ అని అంటే ఒక ఆర్డర్లో, ఒక సీక్వెన్స్లో అనమాట. సో ర్యాంక్ బట్టి అన్నట్టు కదా, సో అలా అనమాట. ఇక్కడ ఏంటి, టాప్లో ఏమో జనరల్ కాన్సెప్ట్స్, మోస్ట్ జనరల్ కాన్సెప్ట్స్ అనేటివి ఉంటాయి. వాటి కింద లెస్ జనరల్ కాన్సెప్ట్స్ను మోస్ట్ స్పెసిఫిక్ కాన్సెప్ట్స్ అనేటివి కనెక్టింగ్ లైన్స్ తోటి కనెక్ట్ చేస్తాం. దేంట్లో ఇది కాన్సెప్ట్ మ్యాపింగ్లో. ఇది వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్. నెక్స్ట్ వన్ చూస్తే ద కాన్సెప్ట్ మ్యాప్స్ కంటైన్ ద క్రాస్ లింక్స్. These help us to see how some domains of knowledge represented on the map are related to each other. సో ఈ కాన్సెప్ట్ మ్యాప్స్ అనేటివి కొన్ని క్రాస్ లింక్స్ అనేటివి ఉంటాయన్నమాట, ఒక కాన్సెప్ట్కి ఇంకో కాన్సెప్ట్కి కనెక్ట్ చేసేటివి. ఇవి ఏం చూపిస్తాయి మనకి, సో ఎలా ఏ డొమైన్ ఎక్కడుంది, ఏ డొమైన్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటి, దేన్ని రిప్రజెంట్ చేస్తుంది మ్యాప్ మీద, ఇలాంటివన్నిటిని
చూపిస్తుంది అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఈచ్ అదర్ కూడా చూపిస్తుంది, ఈచ్ కాన్సెప్ట్ మధ్యలో రిలేషన్. ఓకే, ఏంటవి? క్రాస్ లింక్స్. ఓకే, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్, ద కాన్సెప్ట్ మ్యాప్స్ హ్యావ్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ దట్ హెల్ప్ టు క్లారిఫై ద మీనింగ్ ఆఫ్ ఎ గివెన్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ మ్యాప్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటివి కూడా ఇవ్వడం జరుగుతుంది, లేదా ఈవెంట్స్ కానివ్వండి, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ లాగా ఇది జరుగుతుంది అనేసి ఈవెంట్స్ లేదా ఆబ్జెక్ట్స్ ఇవి ఇస్తారనమాట. ఎందుకు అని అంటే ఇచ్చిన కాన్సెప్ట్ అనేది క్లారిటీ రావడానికి, క్లియర్గా అర్థం చేసుకోవడానికి, మీనింగ్ఫుల్ లెర్నింగ్ జరగడానికి. ఓకే, సో ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కాన్సెప్ట్ మ్యాపింగ్. ఏం లేదు మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కాన్సెప్ట్ మ్యాప్స్లో కాన్సెప్ట్స్ అనేటివి సర్కిల్స్లో, బాక్సెస్లో రిప్రజెంట్ చేస్తారు. వాటి మధ్యలో రిలేషన్ అనేది కనెక్టింగ్ లైన్స్ ద్వారా తెలుస్తుంది, క్రాస్ లింక్స్ ద్వారా తెలుస్తుంది. సో ఎగ్జాంపుల్స్ కానివ్వండి, ఈవెంట్స్ కానివ్వండి, ఆబ్జెక్ట్స్ కానివ్వండి ఇస్తారు ఫర్ బెటర్మెంట్ ఆఫ్ లెర్నింగ్. అండ్ ఆల్సో హైరారికల్ ఆర్డర్లో ఉంటుంది. మోర్ జనరల్ ఏమో టాప్ ఆఫ్ ద కాన్సెప్ట్ మ్యాపింగ్ ఉంటాయి, లెస్ జనరల్ను మోర్ స్పెసిఫిక్ ఏమో బాటమ్ ఆఫ్ ద కాన్సెప్ట్ మ్యాపింగ్ ఉంటాయి. ఓకే, ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కాన్సెప్ట్ మ్యాప్స్లో మీకు ఏదైతే కనిపిస్తుందో దాన్ని మీరు డయాగ్రామ్ ఫామ్లో కూడా వేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఆల్జీబ్రా గురించి చెప్పాలనుకుంటున్నారు అనుకోండి, సో ఇలా అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ కాన్సెప్ట్ మ్యాపింగ్ ఇదంతా. ఓకే, సో ఇలా ఉంటుంది మీకు కాన్సెప్ట్ అనేది. ఓకే, సో ఇది మనకి జనరల్ కాన్సెప్ట్ అవుతుంది. వీటి కింద వచ్చేటి మోర్ స్పెసిఫిక్ లెస్ జనరల్ కాన్సెప్ట్స్ అనేటివి అవుతాయి. ఇలా మీరు కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది చేయొచ్చు. Now coming back to structure of concept maps, a primary consideration in the design of the concept maps was to capture the detail of schemas that teachers have acquired and relations that they have built within and between these schemas. So primary consideration ఏంటి కాన్సెప్ట్ మ్యాప్స్లో ఉన్న డిజైన్లో? కాన్సెప్ట్ మ్యాప్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, అది కూడా స్కీమాస్ని యూస్ చేసి, అండ్ వాటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్స్ని చెప్పడం అన్నమాట. ఓకే, సో టీచర్స్ వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ ఆఫ్ స్కీమాస్ని జనరల్ టాపిక్గా తీసుకొని వాటి కింద ఉన్న సబ్ టాపిక్స్ని ఇప్పుడు మీకు ఇంతకుముందు చూపించిన ఎగ్జాంపుల్ లాగా కనెక్షన్ లైన్స్ తోటి రిలేషన్షిప్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇది ప్రైమరీ కన్సిడరేషన్ ఆఫ్ కాన్సెప్ట్ మ్యాప్స్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే there are 4 types of information about a focus schema and the relations that had been built around that schema. సో ఒక ఫోకస్డ్ స్కీమా అనేది ఉంటుంది. ఇంతకుముందు ఎగ్జాంపుల్లో ఆల్జీబ్రా అని చూసాం కదా, అది ఫోకస్డ్ స్కీమా. సో దాని చుట్టూ ఉన్న రిలేషన్స్ అండ్ ఫోకస్డ్ స్కీమా గురించే కాన్సెప్ట్ మ్యాపింగ్ ఉంటుంది. సో అలాంటివి మనకి 4 టైప్స్ ఉన్నాయి. బాక్సెస్ ఆర్ సర్కిల్స్ ఆర్ నోట్స్ ఇన్ కాన్సెప్ట్ మ్యాప్స్ ఇండికేట్ స్కీమాస్. సో ఎక్కడైతే మీకు బాక్సెస్ కనిపిస్తాయో, సర్కిల్స్ కనిపిస్తాయో అవన్నీ కూడా స్కీమాస్ అని అర్థం. కనెక్టింగ్ లైన్స్ స్కీమాస్ కాదు. బాక్సెస్లో ఉన్న కాన్సెప్ట్ కానివ్వండి, సర్కిల్స్లో ఉన్న కాన్సెప్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్కీమాస్. ఓకే, సో ఫోకస్డ్ స్కీమా అంటే ఈ అన్నీ ఉన్న స్కీమాస్లలో, ఈ సర్కిల్స్లలో, బాక్సెస్లో ఉన్న కాన్సెప్ట్స్లో ఫోకస్డ్ స్కీమా అనేది ద మోర్ జనరల్ కాన్సెప్ట్ అన్నట్టు. ఓకే, సో 4 టైప్స్ ఉంటాయని చూసాం కదా స్ట్రక్చర్లో. అవేంటో ఇప్పుడు చూద్దాం. ద డిఫైనింగ్ ఫీచర్స్ ఆఫ్ ద ఫోకస్ స్కీమా. సో ఫోకస్డ్ స్కీమా యొక్క డిఫైనింగ్ ఫీచర్స్ ఏంటి అనేటివి మెన్షన్ చేయాలి. అండ్ అలాగే ద రిలేటెడ్ ఫీచర్స్ ఆఫ్ ద ఫోకస్ స్కీమా, ఫోకస్ స్కీమాకి సంబంధించిన రిలేటెడ్ ఫీచర్స్ కూడా తీసుకురావాలి. నెక్స్ట్ వన్ ఈస్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫోకస్ స్కీమా అండ్ అదర్ స్కీమాటా. సో మనకి ఒకటే స్కీమా అనేది ఉండదు, ఫోకస్డ్ స్కీమా ఒకటే, బట్ తర్వాత మనకి డిఫరెంట్ స్కీమాస్ అనేటివి సర్కిల్స్లలో, బాక్స్లలో మెన్షన్ చేసి ఉంటాయి ఇన్ కాన్సెప్ట్ మ్యాపింగ్. సో వాటి మధ్య రిలేషన్షిప్ని కూడా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అదర్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ ద ఫోకస్ స్కీమా. సో ఫస్ట్ ఏంటి మనకి స్కీమా యొక్క, ఫోకస్డ్ స్కీమా యొక్క డిఫైనింగ్ ఫీచర్స్ తీసుకోవాలి, రిలేటెడ్ ఫీచర్స్ తీసుకోవాలి, ఫోకస్డ్ స్కీమాను మిగతా స్కీమాస్ మధ్యలో రిలేషన్షిప్స్ని చూడాలి, అండ్ అలాగే ఇంకేదన్నా రిప్రజెంటేషన్స్ ఉన్నాయా ఫోకస్ స్కీమాకి అనేసి కూడా చూడాలి. ఇవన్నిటిని కలిపితే 4 టైప్స్ ఉంటాయి మనకి ఇన్ స్ట్రక్చర్. సో ఈ 4ని మీరు దృష్టిలో పెట్టుకుంటే కాన్సెప్ట్ మ్యాపింగ్ చేసేటప్పుడు దేని గురించి అయితే మీరు కాన్సెప్ట్ మ్యాపింగ్ చేస్తున్నారో దాన్ని ఫోకస్డ్ స్కీమాలా పెట్టి దానికి సంబంధించిన డిఫైనింగ్ ఫీచర్స్, రిలేటెడ్ ఫీచర్స్, రిలేషన్షిప్స్ అండ్ అదర్ రిప్రజెంటేషన్స్ అనేటివి మిగతా స్కీమాస్లో పెట్టి కనెక్టింగ్ లైన్స్ తోటి మీరు కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ కాన్సెప్ట్ మ్యాపింగ్. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టెప్స్ అండ్ ఫేసెస్ యూస్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద కాన్సెప్ట్ మ్యాప్స్ చూద్దాం. ఓకే, ఏమేమి స్టెప్స్ అనేటివి ఉండాలి, ఏమేమి ఫేసెస్ నుంచి మనం వెళ్ళాలి కాన్సెప్ట్ మ్యాపింగ్లో అనేది చూద్దాం. సో నోవాక్ 1998 హ్యాస్ అవుట్లైన్డ్ ద స్టెప్స్ టు ఫాలో ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద మ్యాప్స్. సో నోవాక్ అనే వ్యక్తి కొన్ని స్టెప్స్ అనేటివి తీసుకురావడం జరిగింది ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కాన్సెప్ట్ మ్యాప్స్. దీస్ స్టెప్స్ వర్ రెడ్ ఇన్ ద క్లాస్ బిఫోర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ కాన్సెప్ట్ మ్యాపింగ్ స్ట్రాటజీ. కాన్సెప్ట్ మ్యాపింగ్ స్ట్రాటజీ తీసుకురాకముందు ఈ స్టెప్స్ అనేటివి
ఫస్ట్ క్లాస్లో చెప్తారనమాట. తర్వాత నేను కాన్సెప్ట్ మ్యాపింగ్ స్ట్రాటజీని అప్లై చేస్తాం. ఓకే, ఆల్సో దే were typed, duplicated and pasted on each student's classwork notebook so that they can follow the steps in the construction of the maps. సో ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టూడెంట్స్ యొక్క క్లాస్ వర్క్ నోట్స్లో పేస్ట్ చేస్తారు, బికాస్ వాళ్ళు కాన్సెప్ట్ మ్యాపింగ్ చేసేటప్పుడు ఈ యొక్క స్టెప్స్ని ఫాలో అవ్వడానికి. ఓకే, సో ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఐడెంటిఫై ద ఫోకస్ క్వశ్చన్స్ ఆన్ నాలెడ్జ్ డొమైన్ యూ విష్ టు మ్యాప్ 10 ఆర్ మోర్. సో ఇక్కడ ఏంటంటే 10 ఆర్ మోర్ క్వశ్చన్స్ తీసుకురావాల్సి ఉంటుంది. మీరు ఏ కాన్సెప్ట్ని అయితే, అంటే ఏ నాలెడ్జ్ని అయితే మీరు కాన్సెప్ట్ మ్యాపింగ్ చేయదలుచుకుంటున్నారో దాంట్లోంచి. ఓకే, ఐడెంటిఫై ద కాన్సెప్ట్స్ దట్ ఆర్ కనెక్టెడ్. సో మీరు తీసుకున్న ఆ ఫోకస్ స్కీమా ఏదైతే ఉందో, ఏ నాలెడ్జ్ డొమైన్ అయితే ఉందో దాంట్లో మీకు ఎక్కడెక్కడ కనెక్షన్ ఉన్నాయి, అంటే కనెక్టెడ్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని కూడా ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ చూసుకుంటే ర్యాంక్ ఆర్డర్ ద కాన్సెప్ట్స్ బై ప్లేసింగ్ ద బ్రాడెస్ట్ అండ్ మోస్ట్ ఇంక్లూసివ్ ఐడియా ఎట్ ద టాప్ ఆఫ్ ద మ్యాప్. మనకు ఆల్రెడీ తెలుసు కాన్సెప్ట్ మ్యాపింగ్లో ఏం చేస్తాం మనం, మోర్ జనరల్ ఐడియాస్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టాప్లో పెడతాం. ఓకే, ఇక్కడ కూడా వాళ్ళు అదే ఇస్తున్నారు. ర్యాంక్ ఆర్డర్ అంటే హైరారికల్ ఫార్మాట్లో ఉంటుంది కదా మనకి కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది. సో ఆర్డర్లో ఉంటుంది, సీక్వెన్షియల్ ఉంటుంది కాబట్టి ఆ ర్యాంక్ ఆర్డర్ అనేది కాన్సెప్ట్కి మీరు డిటర్మైన్ చేయాలి. అండ్ ఆల్సో ఎక్కువగా అంటే మోర్ స్పెసిఫిక్, మోర్ ఇంక్లూజివ్ డేటాని మీరు టాప్ ఆఫ్ ద కాన్సెప్ట్లో పెట్టాలి. ఇక్కడ వర్క్ డౌన్ ద లిస్ట్ అండ్ యాడ్ మోర్ కాన్సెప్ట్స్ యాజ్ నీడెడ్. సో ఫస్ట్ మీరు ఆ టాప్ ఆఫ్ ద లిస్ట్ని చేసేసిన తర్వాత మీరు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అండ్ మీ కాన్సెప్ట్స్ అనేటివి యాడ్ చేస్తూ వెళ్ళాలి కింద విత్ కనెక్టింగ్ లైన్స్. ఓకే, బిగిన్ టు బిల్డ్ అప్ యువర్ మ్యాప్ బై ప్లేసింగ్ ద మోస్ట్ ఇంక్లూజివ్ ఎట్ ద టాప్. యూజువల్లీ 1 or 2 or more విల్ బీ ఎట్ ద టాప్. సో ఒక్కోసారి ఈ ఇంక్లూజివ్ టాపిక్స్ మీరు టాప్లో ప్లేస్ చేస్తారు కదా, లేదా 2 లేదా దానికంటే ఎక్కువగా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ 2 or 3 సబ్ కాన్సెప్ట్స్ టు ప్లేస్ అండర్ ఈచ్ జనరల్ కాన్సెప్ట్. అవాయిడ్ ప్లేసింగ్ మోర్ దెన్ 3. సో మీరు ఆల్రెడీ ఇంక్లూజివ్ ఐడియా అనేది టాప్ ఆఫ్ ద మ్యాప్లో పెట్టేశారు. సో ఆ తర్వాత వాటికి సంబంధించిన సబ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో మీరు ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నారు కదా కనెక్టెడ్ కాన్సెప్ట్స్ అనేటివి. సో ఆ సబ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కింద ప్లేస్ చేయాలి. 2 లేదా 3 సబ్ కాన్సెప్ట్స్ అనేటివి ఉండాలి, దానికంటే ఎక్కువగా ఉండొద్దు. ఓకే, అవాయిడ్ చేస్తే బెటర్, దానికంటే ఎక్కువగా ఉంటే అవాయిడ్ చేస్తే బెటర్, సో దట్ మీకు క్లియర్ కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది వస్తుంది. ఓకే, ఏమంటున్నారు ఇక్కడ, మీరు ఒక టాపిక్ అనేది తీసుకోవాలి, ఫోకస్డ్ స్కీమా అనేది తీసుకురావాలి. దానికి ఫోకస్డ్ స్కీమా అంటే ఇంక్లూసివ్ డేటా విచ్ విల్ కీప్ ఆన్ ద టాప్ ఆఫ్ ద కాన్సెప్ట్ మ్యాపింగ్. దాని కింద సబ్ కాన్సెప్ట్స్ అనేటివి మీరు తీసుకురావచ్చు, కనెక్ట్ చేయొచ్చు. ఎక్కువగా 3 వరకే తీసుకోండి సబ్ కాన్సెప్ట్స్ అనేటివి. ఎక్కువ అయినాయి అనుకోండి సబ్ కాన్సెప్ట్స్, అవాయిడ్ చేసుడే బెటర్. ఓకే, జనరల్ కాన్సెప్ట్స్ అనేటివి తీసుకుంటేనే బెటర్. సో నెక్స్ట్ చూసుకుంటే connect the concepts by lines, label the lines with 1 or 2 linking words, the connection creates meaning. సో లైన్స్ ఏవైతే ఉంటాయో ఒక టాపిక్ కొని ఇంకో టాపిక్కి, లైక్ కాన్సెప్ట్ కొన్ని సబ్ కాన్సెప్ట్స్కి మధ్యలో లైన్స్ అనేటివి గీస్తాం కదా, సో ఆ లైన్స్ని 1 లేదా 2 లింకింగ్ వర్డ్స్ తోటి మీరు నేమింగ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ అప్ టు, లీడ్స్ టు, టువర్డ్స్ ద, ఇలా అనమాట. లింకింగ్ వర్డ్స్ అంటే 2 లేదా ఒక లింకింగ్ వర్డ్ అనేది టు, ఫ్రమ్ అన్నట్టు. ఇలాంటి వర్డ్స్ తోటి మీరు ఆ లైన్స్ని నేమ్ చేయొచ్చు అకార్డింగ్ టు యువర్ కాన్సెప్ట్. ఓకే, ద కనెక్షన్ క్రియేట్స్ మీనింగ్. ఈ కనెక్షన్ అనేది మీనింగ్ని క్రియేట్ చేస్తుంది. సో ఫర్ సపోజ్ ఇక్కడ మనకి ఆల్జీబ్రా ఉందనుకోండి, అక్కడ మీరు కన్సిస్ట్స్ ఆఫ్ అని పెట్టేసి ఆల్జీబ్రాలో ఏమేమి ఉంటాయో వాటిని సబ్ టాపిక్స్ లాగా, సబ్ కాన్సెప్ట్స్ లాగా తీసుకోవచ్చు. అండ్ ఆల్సో డీల్స్ విత్, ఆల్జీబ్రా దేంతో డీల్ అవుతుందో దాన్ని కూడా మీరు ఈ లైన్స్, కనెక్టింగ్ లైన్స్కి నేమింగ్ అనేది చేయొచ్చు. దీని ద్వారా ఏంటి, మీరు పాయింట్స్ అనేటివి, కాన్సెప్ట్స్ అనేటివి సర్కిల్స్లో లేదా బాక్సెస్లో ఇస్తారు, బట్ లైన్స్లో మీరు 2 వర్డ్ కానీ 1 వర్డ్ కనెక్టింగ్ వర్డ్ కానీ యూస్ చేశారనుకోండి, ఎక్కువ మీనింగ్ అనేది ఉంటుంది ఫర్ యువర్ కాన్సెప్ట్ మ్యాపింగ్. ఓకే, లాస్ట్లో చూసుకున్నట్టయితే రీవర్క్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద మ్యాప్ విచ్ మే ఇంక్లూడ్ బై యాడింగ్ ఆర్ సబ్స్ట్రాక్టింగ్ సబ్ కాన్సెప్ట్స్. సో ఆల్రెడీ మీరు కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది చేశారు, తర్వాత అదే స్ట్రక్చర్ మీద మీరు మళ్ళీ రీవర్క్ చేయొచ్చు. అంటే కొత్త కొత్త కాన్సెప్ట్స్ని యాడ్ చేయొచ్చు, ఆల్రెడీ ఉన్న కాన్సెప్ట్స్ని సబ్స్ట్రాక్ట్ చేయొచ్చు, ఇలా అనమాట. సో సబ్ కాన్సెప్ట్స్ని మాత్రమే. ఓకే, మెయిన్ కాన్సెప్ట్ అలాగే ఉంటుంది. సో ఇలా మీరు స్టెప్స్ అనేటివి ఫాలో అవ్వచ్చు ఫర్ కాన్సెప్ట్ మ్యాపింగ్. ఈ స్టెప్సే మనకి స్టూడెంట్స్ యొక్క క్లాస్ వర్క్ నోట్స్లో పేస్ట్ చేస్తారు, సో దట్ వాళ్ళు కాన్సెప్ట్ మ్యాపింగ్ చేసేటప్పుడు ఈ స్టెప్స్ని రిఫర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఐటమ్స్ టు కన్సిడర్ వెన్ కన్స్ట్రక్టింగ్ కాన్సెప్ట్ మ్యాప్స్ చూద్దాం. ఏమేమి మనం చూసుకోవాలి కాన్సెప్ట్ మ్యాపింగ్ చేసేటప్పుడు అనేసి. ఓకే,
సో ఫస్ట్లో మనకి ఇంట్రడ్యూసింగ్ కాన్సెప్ట్ మ్యాపింగ్. సో స్టార్టింగ్లో మనము కాన్సెప్ట్ మ్యాపింగ్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు క్లాస్ రూమ్స్లో గ్రూప్ కాన్సెప్ట్ మ్యాపింగ్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. దాని ద్వారా ఏంటంటే కొలాబరేటివ్గా కోఆపరేటివ్గా నేర్చుకుంటారు కాబట్టి తర్వాత వాళ్ళు ఇండివిజువల్గా కూడా కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది చేయొచ్చు. ఓకే, మీరు చూసుకున్నట్టయితే ఒక్కోసారి మనకి బ్లాక్ బోర్డ్ మీద కూడా కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది నేర్పిస్తారు టీచర్స్. సో అలా అనమాట. ఓకే, నెక్స్ట్ ఈజ్ మెటీరియల్స్. సో మెటీరియల్స్లో మీరు కాంక్రీట్ మెటీరియల్స్, సింబాలిక్ / అబ్స్ట్రాక్ట్ లెవెల్స్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. పిక్టోరియల్, రిప్రజెంటేషనల్ మెటీరియల్స్. సో కొన్ని మెటీరియల్స్ అనేటివి ప్రొవైడ్ చేయడం ద్వారా స్టూడెంట్స్ సక్సెస్ అనేది తీసుకురాగలుగుతారు కాన్సెప్ట్ మ్యాపింగ్లో బై లుకింగ్ ఎట్ ద మెటీరియల్స్, అబ్జర్వింగ్ దెమ్. అండ్ అలాగే కొత్త మెటీరియల్స్ని మనం యాడ్ చేస్తూ వెళ్ళొచ్చు వాళ్ళ బ్రెయిన్ కాగ్నిటివ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఇన్ కాన్సెప్ట్ మ్యాపింగ్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ స్పేస్. స్పేస్ ఏంటంటే ఇప్పుడు కాన్సెప్ట్ మ్యాపింగ్ మనం చేసేటప్పుడు కాన్సెప్ట్స్ అనేటివి ఇస్తాము, సబ్ కాన్సెప్ట్స్ అనేటివి ఇస్తాము, దేంతో డీల్ అవుతుంది, ఏం ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అదర్ రిప్రజెంటేషన్స్ ఏంటి, డిఫైనింగ్ ఫీచర్స్ ఏంటి, రిలేటెడ్ ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ చూస్తాం. సో అలా మనము కాన్సెప్ట్ మ్యాపింగ్ చేసేటప్పుడు కరెక్ట్ స్పేస్ ఉందా లేదా, అంటే ఏ కాన్సెప్ట్కి ఏ స్పేస్ ఇవ్వాలో అక్కడ ఇస్తున్నామా లేదా, కరెక్ట్గా అరేంజ్ చేస్తున్నామా లేదా, ఆబ్జెక్ట్స్ అనేటివి కరెక్ట్గా ఇస్తున్నామా లేదా, ఎగ్జాంపుల్స్ కరెక్ట్ సిచ్యువేషన్లో పెట్టినామా లేదా, సో కనెక్టింగ్ లైన్స్ అనేటివి వాటికి నేమ్స్ అనేటివి కరెక్ట్ స్పేస్లో ఉందా లేదా, సో ఇవన్నీ స్పేస్ కిందకు వస్తుంది. ఓకే, సో ఇదంతా కూడా మనం కన్సిడర్ చేయాలి వైల్ కన్స్ట్రక్టింగ్ ఏ కాన్సెప్ట్ మ్యాప్. నెక్స్ట్ వన్ ఈజ్ గ్రూప్ సైజ్. 2 లేదా 3 స్టూడెంట్స్ మాత్రమే ఉండాలి గ్రూప్లో. ఎందుకు అని అంటే తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే ఆ గ్రూప్లో అంత ఎక్కువ హైట్ అండ్ స్కిల్స్, అంటే ఎక్కువ స్కిల్స్ అనేటివి డెవలప్ అయితే ప్రతి ఒక్క స్టూడెంట్కి. ఎక్కువ మంది ఉంటే ఏంటంటే కాన్సెప్ట్ మ్యాపింగ్లో ఇండివిజువల్గా స్టూడెంట్స్ అంతా డెవలప్ కాలేరు. సో తక్కువ మంది ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ వాళ్ళ డెవలప్మెంట్లో ఎక్కువగా రీచ్ అవుతారు కాబట్టి 2 to 3 స్టూడెంట్స్ ఉండాలి గ్రూప్ సైజ్. ఓకే, నెక్స్ట్ ఈజ్ అరేంజ్మెంట్. అరేంజ్మెంట్లో మనకి యూ షేప్ అనేది ఇంపార్టెంట్. యూ షేప్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి స్టూడెంట్స్ని. ఓకే, సో యూ షేప్ అంటే తెలుసు కదా, ఇలా ఉంటారనమాట. ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ కూర్చుంటారు పిల్లలు. సో ఎందుకు అనంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కాన్సెప్ట్ మ్యాపింగ్ చేసేటప్పుడు కలిసి ఏం చేస్తున్నారనేది అందరికీ కనిపించేలా ఉండాలి కాబట్టి అరేంజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ ఇన్ కన్స్ట్రక్టింగ్ కాన్సెప్ట్ మ్యాప్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ టైం. ఎనఫ్ టైం అనేది ఉండేలాగా చూసుకోవాలి కాన్సెప్ట్ మ్యాపింగ్ అప్పుడు. సో అందరు స్టూడెంట్స్కి టైం అనేది వచ్చేలాగా చూసుకోవాలి. ఓకే, సో దీస్ ఆర్ ద ఐటమ్స్ యూ షుడ్ కన్సిడర్ వెన్ కన్స్ట్రక్టింగ్ కాన్సెప్ట్ మ్యాప్స్. ఏంటవి? ఇంట్రడ్యూసింగ్ కాన్సెప్ట్ మ్యాపింగ్, మెటీరియల్, స్పేస్, గ్రూప్ సైజ్, అరేంజ్మెంట్ను, టైం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు యూజెస్ ఆఫ్ కాన్సెప్ట్ మ్యాపింగ్ చూద్దాము లెర్నర్స్కి ఇది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇంప్రూవ్ స్టూడెంట్ కాన్సెప్ట్ కన్స్ట్రక్షన్స్. సో కాన్సెప్ట్ మ్యాపింగ్ అంటేనే మనము కన్స్ట్రక్ట్ చేస్తున్నాము కాన్సెప్ట్స్ని. సో ఆ స్కిల్స్ అనేటివి స్టూడెంట్స్లో ఇంప్రూవ్ అవుతాయి. హెల్ప్స్ టు క్లారిఫై మిస్కన్సెప్షన్స్. ఏమన్నా తప్పుగా అర్థం చేసుకుంటే వాటిని క్లారిఫై చేయడానికి కూడా కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది యూజ్ అవుతుంది స్టూడెంట్స్కి. రిలేట్స్ న్యూ మెటీరియల్ టు ప్రీవియస్లీ అక్వైర్డ్ లెర్నింగ్. ఆల్రెడీ తెలిసిన లెర్నింగ్ నుంచి కొత్త మెటీరియల్స్ని లింక్ చేస్తారు, రిలేట్ చేస్తారు వయా కాన్సెప్ట్ మ్యాపింగ్. ఓకే, ప్రొవైడ్స్ ఆపర్చునిటీస్ టు సీ లాజికల్ కనెక్షన్స్ బిట్వీన్ ఐడియాస్. సో లాజికల్ కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఐడియాస్ మధ్యలో అనేసి చూడడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ విచ్ ఈస్ కాన్సెప్ట్ మ్యాపింగ్. ఎందుకంటే ఇక్కడ మనము ఒక కాన్సెప్ట్కి ఇంకొక కాన్సెప్ట్కి రిలేషన్ అనేది వయా క్రాస్ లింక్స్ ద్వారా, లైన్స్ ద్వారా ఇస్తాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ షోస్ రిలేషన్షిప్స్ అమాంగ్ స్మాలర్ అండ్ లార్జర్ కాన్సెప్ట్స్. సో ఇక్కడ మనకి రిలేషన్స్ అనేటివి ఎలా ఉన్నాయి స్మాల్ కాన్సెప్ట్స్కి లార్జర్ కాన్సెప్ట్స్కి అనేటివి కూడా చూపిస్తుంది కాన్సెప్ట్ మ్యాప్స్. ఓకే, స్ట్రెంథెన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్. మనం 2 to 3 స్టూడెంట్స్ ఉన్న గ్రూప్ సైజ్లో వర్క్ చేస్తాం కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి కూడా స్ట్రెంథన్ అవుతాయి, డెవలప్ అవుతాయి. ఓకే, ఆర్గనైజెస్ థాట్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. ఆల్రెడీ తెలుసు కాన్సెప్ట్ మ్యాపింగ్ అంటే జనరల్ కాన్సెప్ట్స్ నుంచి స్పెసిఫిక్ కాన్సెప్ట్స్కి వెళ్తాం ఇన్ ఏ హైరారికల్ ఆర్డర్. ఓకే, సో ఇక్కడ జనరల్ నుంచి స్పెసిఫిక్ వెళ్ళి థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్గనైజ్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ప్రొవైడ్స్ బ్రెయిన్ స్టార్మింగ్ ఆపర్చునిటీస్. కాన్సెప్ట్ మ్యాపింగ్ చేసేటప్పుడు మీరు ఎవ్రీథింగ్ చూసుకోవాలి. డిఫైనింగ్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా కాన్సెప్ట్స్కి, రిలేటెడ్ ఫీచర్స్ ఉన్నాయా, రిలేషన్షిప్స్ ఏంటి, వేరే రిప్రజెంటేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎగ్జాంపుల్స్ ఏమి ఇవ్వచ్చు, ఇవన్నీ చూస్తాం కాబట్టి అక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ అనేది కూడా జరుగుతుంది. ఓకే, అడ్రసెస్ ఆల్ లెర్నింగ్ మొడాలిటీస్ విజువల్, ఆడిటరీ, టాక్టైల్ / కైనెస్థెటిక్. సో ఇక్కడ లెర్నింగ్ స్కిల్స్ అనేటివి కూడా డెవలప్ అవుతాయి అనేసి అన్నారు. విజువల్గా కానివ్వండి, ఆడిటరీ కానివ్వండి, టాక్టైల్ కానివ్వండి, ఇలా లెర్నింగ్ మొడాలిటీస్ ఏదైతే ఉన్నాయో ఇవి కూడా డెవలప్ అయితే వయా కాన్సెప్ట్ మ్యాపింగ్. డ్రాస్ ఆన్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ హౌ కాన్సెప్ట్స్ కనెక్ట్. సో కాన్సెప్ట్స్ ఎలా కనెక్ట్ అవుతాయి అనేసి ఇక్కడ మనకి తెలుస్తుంది కాబట్టి మన ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతుంది. ఓకే,
షోస్ డిఫరెంట్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ఐడియాస్. సో స్మాలర్ కాన్సెప్ట్స్కి లార్జర్ కాన్సెప్ట్స్కి ఎలా కనెక్షన్ ఉన్నది చూపిస్తుంది, రిలేషన్షిప్స్ చూపిస్తుంది. అలాగే డిఫరెంట్ ఐడియాస్ మధ్యలో డిఫరెంట్ రిలేషన్షిప్స్ని కూడా చూపిస్తుంది. ఓకే, ప్రొవైడ్స్ ఆపర్చునిటీస్ టు సార్ట్ అండ్ కేటగరైజ్ ఇన్ఫర్మేషన్/టాపిక్స్. సో టాపిక్స్ని కానివ్వండి, ఇన్ఫర్మేషన్ని కానివ్వండి, కేటగరైజ్ చేయడానికి ఆపర్చునిటీ అనేది కాన్సెప్ట్ మ్యాపింగ్ ఇస్తుంది. ఓకే, ప్రొవైడ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ ఆపర్చునిటీస్. సో కాన్సెప్ట్ మ్యాప్ చేసేటప్పుడు మీరు జనరల్, స్పెసిఫిక్ అనేసి కాన్సెప్ట్స్ని చూస్తారు, వాటిని ఎక్కడెక్కడ పెట్టాలనేసి చూస్తారు, వాటిని అరేంజ్ చేస్తారు. సో వీటన్నిటి ద్వారా మీరు డెసిషన్ మేకింగ్ అనేది చేస్తున్నారు అక్కడ. అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్, వాటికి సంబంధించిన ఏంటి, వాటి రూట్ కాస్ ఏంటి, ఇవన్నీ చూస్తారు. కాబట్టి కాన్సెప్ట్ మ్యాపింగ్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేటివి కూడా ఇక్కడ డెవలప్ అవుతాయి. కాబట్టి ఒక మంచి ఆపర్చునిటీ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ డెవలప్మెంట్. ఓకే, అసోసియేషన్స్ అండ్ కనెక్షన్స్ మేడ్ బిట్వీన్/అమాంగ్ కాన్సెప్ట్స్. సో కనెక్షన్స్ కానివ్వండి, అసోసియేషన్స్ కానివ్వండి, మనకి కాన్సెప్ట్స్ మధ్యలో చేయడం జరిగింది. సో దాని ద్వారా కూడా రిలేషన్షిప్స్ ఏంటి, అసోసియేట్ ఎట్లా అయి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది. కాబట్టి అలా కూడా మనకి హెల్ప్ అవుతుంది కాన్సెప్ట్ మ్యాపింగ్. సో ఇవి యూజెస్ ఆఫ్ కాన్సెప్ట్ మ్యాపింగ్స్ ఫర్ లెర్నర్స్. నెక్స్ట్ ఇప్పుడు టీచర్స్కి ఎలా యూజ్ అవుతుంది కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది చూద్దాం. సో యూజెస్ ఆఫ్ కాన్సెప్ట్ మ్యాపింగ్ ఫర్ టీచర్స్. ప్రొవైడ్స్ ఆపర్చునిటీస్ టు అనలైజ్ స్టూడెంట్స్ థింకింగ్. సో స్టూడెంట్స్ కాన్సెప్ట్ మ్యాపింగ్ చేసేటప్పుడు సూపర్వైజ్ చేస్తాం కాబట్టి యాజ్ ఎ టీచర్ మనకి ఆపర్చునిటీ అనేది ఉంటుంది స్టూడెంట్స్ని అనలైజ్ చేయడానికి. ఓకే, క్యాన్ బీ యూస్డ్ యాజ్ ప్రీ అండ్ పోస్ట్ అసెస్మెంట్ ఇన్స్ట్రుమెంట్. సో అదే సూపర్వైజ్ కానీ అబ్జర్వ్ చేయడం ద్వారా కానీ అసెస్మెంట్ అనేది జరుగుతుంది అక్కడ. సో ప్రీ అసెస్మెంట్ అనేది అవుతుంది, అలాగే పోస్ట్ అసెస్మెంట్ కూడా అవుతుంది ఇన్ కాన్సెప్ట్ మ్యాపింగ్. ఓకే, క్యాన్ బీ యూస్ టు ఇంట్రడ్యూస్ ఆర్ కన్క్లూడ్ ఏ టాపిక్. సో ఒక టాపిక్ని ఇంట్రడ్యూస్ చేయడానికి, కన్క్లూడ్ చేయడానికి మనం కాన్సెప్ట్ మ్యాపింగ్ని యూజ్ చేయొచ్చు. ఎంకరేజెస్ ఎడ్యుకేటర్స్ టు బికమ్ మోర్ ఓపెన్ మైండెడ్ అండ్ ఫ్లెక్సిబుల్ విత్ స్టూడెంట్స్ వేరియస్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ పర్స్పెక్టివ్స్. సో కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది ఒక టాపిక్ని అందరు స్టూడెంట్స్ ఒకేలాగా చేయరు, డిఫరెంట్ ఐడియాస్ ఉంటే డిఫరెంట్ రిలేషన్షిప్స్ అనేటివి చేస్తారు. సో ఇవన్నిటి ద్వారా ఓపెన్ మైండెడ్గా ఉండేలాగా మనకి ఎంకరేజ్మెంట్ వస్తుంది అనమాట వయా కాన్సెప్ట్ మ్యాపింగ్. మోర్ ఓపెన్ మైండెడ్ అండ్ ఆల్సో ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా మనం ఉంటాం విత్ స్టూడెంట్స్. ఓకే, వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ని కానీ పర్స్పెక్టివ్స్ని కానీ వాల్యూ ఇచ్చేలాగా, వాళ్ళ ఒపీనియన్స్ని తీసుకునేలాగా అవుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే క్యాన్ బీ యూస్డ్ యాజ్ అన్ ఆర్గనైజర్ ఫర్ యూనిట్/లెసన్స్/యాక్టివిటీస్. సో ఈ కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది యూనిట్స్ని ఆర్గనైజ్ చేయడానికి, లెసన్స్ని ఆర్గనైజ్ చేయడానికి, యాక్టివిటీస్ని ఆర్గనైజ్ చేయడానికి యూస్ చేయొచ్చు యాజ్ ఎ టీచర్. సో నెక్స్ట్ ఈస్ యూస్డ్ ఫర్ బోత్ ఇన్ఫార్మల్ అండ్ ఫార్మల్ అసెస్మెంట్. ఓకే, సో ఫార్మల్ అసెస్మెంట్లో కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది యూజ్ చేయొచ్చు, ఇన్ఫార్మల్ అసెస్మెంట్లో కూడా కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది యూజ్ చేయొచ్చు. అలౌస్ ఎ టీచర్ టు అబ్జర్వ్ గ్యాప్స్ ఇన్ స్టూడెంట్స్ నాలెడ్జ్ ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ కరెక్ట్ కాన్సెప్షన్స్. సో స్టూడెంట్స్ నాలెడ్జ్లో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయనేది కాన్సెప్ట్ మ్యాపింగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అండ్ ఆల్సో వాళ్ళని ఫెసిలిటేట్ చేయొచ్చు, హెల్ప్ చేయొచ్చు ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ ఈస్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీస్ టు ఇంప్లిమెంట్ న్యూ ఆర్ అడిషనల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. సో ఈ కాన్సెప్ట్ మ్యాపింగ్ ద్వారా కొత్త కాన్సెప్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి, ఎక్స్పీరియన్సెస్ని ఇంట్రడ్యూస్ చేయడానికి, యాడ్ చేయడానికి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని, వీటన్నిటికీ ఒక ఆపర్చునిటీ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ. ఓకే, ప్రొవైడ్స్ ఫర్ వేరియస్ లెర్నింగ్ ఫార్మాట్స్, హోల్ క్లాస్ ఇన్స్ట్రక్షన్, లెర్నింగ్ సెంటర్ ఆర్ ఇంటరాక్టివ్ బులెటిన్ బోర్డ్. సో డిఫరెంట్ లెర్నింగ్ ఫార్మాట్స్కి కూడా ఒక మంచి ఆపర్చునిటీ అనేది క్రియేట్ అవుతుంది వయా కాన్సెప్ట్ మ్యాపింగ్. హోల్ క్లాస్ ఇంటరాక్షన్ కానివ్వండి, లెర్నింగ్ సెంటర్ కానివ్వండి, లేదా ఇంటరాక్టివ్ బులెటిన్ బోర్డ్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ లెర్నింగ్ ఫార్మాట్స్కి ఒక మంచి ఆపర్చునిటీ. ఓకే, యూస్డ్ ఇన్ మెనీ సబ్జెక్ట్ ఏరియాస్. చాలా సబ్జెక్ట్ ఏరియాస్లో ఈ కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది మనం యూజ్ చేయొచ్చు. ప్రొవైడ్స్ ఆపర్చునిటీస్ ఫర్ సబ్జెక్ట్ ఇంటిగ్రేషన్. వేరే సబ్జెక్ట్ యొక్క, అంటే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్స్ యొక్క ఇంటిగ్రేషన్కి కూడా ఒక ఆపర్చునిటీ అనేది రావచ్చు వయా కాన్సెప్ట్ మ్యాపింగ్. ఓకే, సో ఇవే కాకుండా వేరే యూజెస్ కూడా ఉంటాయి. సమ్ ఆఫ్ ద యూజెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ పాయింట్స్ అనేటివి చూసుకోండి ఫర్ యూజెస్ ఆఫ్ కాన్సెప్ట్ మ్యాపింగ్ ఫర్ టీచర్స్. ఓకే, సో ఇక్కడితో మనకి కాన్సెప్ట్ మ్యాపింగ్ అనే టాపిక్ కంప్లీట్ అయింది. సో ఇవాళ క్లాస్లో కాన్సెప్ట్ మ్యాపింగ్ గురించి చూసాము, దాని స్ట్రక్చర్ చూసాము, అండ్ అలాగే క్యారెక్టరిస్టిక్స్ చూసాము, అండ్ ఆల్సో ఏ ఐటమ్స్ని కన్సిడర్ చేయాలి కాన్సెప్ట్ మ్యాపింగ్ చేసినప్పుడు, అండ్ అలాగే కాన్సెప్ట్ మ్యాపింగ్ ద్వారా లెర్నర్స్కి ఏం యూజ్ ఉంటుంది, టీచర్స్కి ఏం యూజ్ ఉంటుంది అనేది చూసాం. ఓకే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కిందకి మీరు తీసుకోవచ్చు. ఎందుకు అని అంటే కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది ప్రతి ఒక్క సబ్జెక్ట్లో మనకి పెడగాజీ లాగా ఉంటుంది కాబట్టి. సో మ్యాథ్స్లో ఎలా కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది యూజ్ చేయొచ్చు అనేది కూడా ఇవాళ చూసాం. ఓకే, సో ఇవాళ క్లాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో డౌట్స్ ఉంటే ఏమన్నా మెన్షన్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో యాజ్ యూజువల్ మనకి నోట్స్ మొత్తం కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో
కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అక్కడ నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ నోట్స్ మీకు నచ్చినట్టయితే కనుక వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మనం చాలా దగ్గరలో ఉన్నాం 600 సబ్స్క్రైబర్స్కి. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తూ వెళ్ళండి. మంచి మంచి వీడియోస్ మేము తీసుకొస్తూనే ఉంటాము. మనకి ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేటివి అప్లోడ్ అవుతాయి. సో వీక్లీ 2 వీడియోస్ అయితే మీకు కంపల్సరీ వస్తుంది. సో అందులో ఒక వీడియో కంపల్సరీ CTETకి సంబంధించింది ఉంటుంది అండ్ పెడగాజీకి సంబంధించింది ఉంటుంది. ఓకే, సో 2 వీడియోస్ ఇన్ 1 వీక్ ఇస్ కంపల్సరీ. బోనస్ వీడియోస్ మాత్రం వీక్లో ఎప్పుడన్నా రావచ్చు. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఒక్క వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.